ఓం ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం నమస్కారం చేద్దాం. వజ్రాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. సుఖాసనం, పద్మాసనము, అర్ధ పద్మాసనము కూర్చోగలిగిన వాళ్ళు అలా కూర్చోండి. కపాలభాతి ప్రాణాయామం చేసుకుందాము. పొట్టని లోపలికి లాక్కుంటూ శ్వాసని ముక్కు ద్వారా బయటకు వదులుతూ చేద్దాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్. రిలాక్స్. రెండు చేతులు తెరిచిపెట్టి ఉంచి రెండు మోకాళ్ళ మీద ఉంచుకొని నడుము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని భృగు మధ్యంలో దృష్టి నిలిపి శ్వాసను గమనిస్తూ ఉండాలి. మూలాధారం నుండి దివ్య తరంగాలు స్వాదిష్టానం దాటి మణిపూరకంలోకి చేరుకుంటాయి. గమనించండి. రిలాక్స్. సెకండ్ రౌండ్ లోకి వద్దాము. రిలాక్స్. మణిపూరకం నుండి బయలుదేరిన దివ్య తరంగాలు అనాహతం దాటి విశుద్ధంలో చేరుకుంటాయి. గమనించండి. రిలాక్స్. చివరి రౌండ్ లోకి వద్దాం. రిలాక్స్. విశుద్ధము నుండి బయలుదేరిన దివ్య తరంగాలు ఆజ్ఞాచక్రం దాటి సహస్రారం అంటే మన తల చివరి భాగంలో చేరుకుంటాయి. గమనించండి. ఈ ఒక్క ప్రాణాయామం వలన కాలి బ్రొటన వేలు నుండి తల చివరి భాగం వరకు శరీరంలోని అణువు శుద్ధీకరణ జరుగుతుంది. ఉదయము సాయంత్రము ఎంటీ స్టమక్ తో మాత్రమే ఈ ప్రాణాయామం చేసుకోవాలి. రిలాక్స్. రెండు చేతులు లాక్ చేసుకుందాము. చేతుల్ని కుడి పక్కన ఉంచుదాము. ఎడమ కాలు ముందుకు తీసుకొద్దాము. చేతుల్ని ఎడమ పక్కన ఉంచు, కుడి కాలను కూడా ముందుకు తీసుకొద్దాం. రెండు చేతుల్ని భుజాలకు సమాంతరంగా ఉంచుదాము. చేతి వేళ్లను కాలి వేళ్లను ట్విస్ట్ చేద్దాం. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10. చేతులు నడుముకి ఇరుపక్కలా ఉంచుదాం. నడుము నిటారుగా ఉంచుకొని పాదాలను ముందుకు వెనుకకు ట్విస్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పాదాలను గుండ్రంగా కుడివైపు నుంచి చిటికెన వేలు కింద టచ్ అవుతూ రొటేట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. పాదాన్ని కొంత ఎడంగా ఉంచుకొని ఇన్ అండ్ అవుట్. లోపలికి వచ్చినప్పుడు బ్రొటన వేలు కింద టచ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు చిటికెన వేలు కింద టచ్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు కుడి కాలిని లోపలికి ఫోల్డ్ చేస్తూ పొట్ట మీదకి లిప్స్ ని మోకాలికి టచ్ చేసేది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఎడమ కాలుతో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని కలిపి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ మోకాళ్ళ మీద థైస్ ఇన్సైడ్, పిక్క భాగంలో ఇన్సైడ్, పిక్క భాగంలో అవుట్ సైడ్, థైస్ అవుట్ సైడ్ టచ్ చేస్తూ చేద్దాం. 1, 6, 7, 6, 9, 50. రిలాక్స్. ఇప్పుడు ఎడమ పక్కకు తిరిగి వెనక ఒక చెయ్యి సపోర్ట్ తోటి నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలానే హోల్డ్ చేసి ఉంచుతాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. కుడి వైపు తిరిగి చేద్దాం. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. అలానే హోల్డ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలానే కుడి పక్కకు వెనకకి పడుకొని తల కింద కుడి చేతిని ఉంచి ఎడమ పాదాన్ని ఎడమ చేతికి టచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని కలిపి పైకి లిఫ్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాళ్ళని పై కాళ్ళని ముందుకు వెనుకకు చేతులు ఆపోజిట్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఎడమ పక్కకు తిరిగి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని కలిపి పైకి లిఫ్ట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు పై కాలిని ముందుకు వెనుకకు చేతిని ఆపోజిట్ డైరెక్షన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మెల్లిగా లేచి కూర్చో. మీరు కంఫర్ట్ గా కూర్చోగలిగిన ఆసనంలో కూర్చొని అర్ధ పద్మాసనము, పద్మాసనము లేదా వజ్రాసనం కంఫర్ట్ గా ఉండే ఆసనంలో కూర్చొని ఎడమ చేతిని ధ్యాన ముద్రలో ఉంచుకున్నాము. కుడి చేతిని విష్ణు ముద్రలో ఉంచుకో. కుడి ముక్కు మూసి ఉంచుదాము. ఎడమ ముక్కు నుండి శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు నుండి బయటికి వదులుదాము. 10 సార్లు చంద్రనాడి ప్రాణాయామం. అందరూ మ్యూట్ లో ఉంచుకోవాలండి. ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. రిలాక్స్. రెండు చేతులు ధ్యాన ముద్రలో ఉంచుకొని నడుము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని భృగు మధ్యంలో దృష్టి నిలిపి
శ్వాసను గమనిస్తూ ఉందాం. ప్రతి ఆసనంలో కూడా శ్వాస మీద ధ్యాస. ఇలా ప్రతి ఆసనంలో గమనిస్తూ ఉంటుంటే మనం ధ్యానానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఖాళీ టైం ఉన్నప్పుడు గంటల తరబడి ఈ విధంగా కూర్చుంటే మీకే ఎన్నో మార్పులు కలుగుతాయి. మౌనం, ధ్యానం మీకే చాలా అనుభవాలు కలుగుతాయి. రిలాక్స్. ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ ముక్కు మూసి ఉంచి కుడి ముక్కు నుండి శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు నుండి బయటికి వదులుదాము 10 సార్లు. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు అనులోమ, విలోమ ప్రాణాయామం చేసుకుందాము. కుడి ముక్కు మూసి ఉంచి ఎడమ ముక్కు నుండి శ్వాస తీసుకుంటూ కుడి ముక్కు నుండి బయటికి వదులుదాము. వదిలిన కుడి ముక్కు నుండి శ్వాస తీసుకుంటూ ఎడమ ముక్కు నుంచి బయటికి వదులుతూ కంటిన్యూగా 2 మినిట్స్ పాటు చేద్దాము. స్టార్ట్. ఎడమ ముక్కు నుండి శ్వాసను బయటకు వదిలిన తర్వాత రిలాక్స్ కండి. రిలాక్స్. ఇప్పుడు వేగ భస్త్రికా ప్రాణాయామం చేసుకుందాము. కుడి ముక్కు మూసి ఉంచి ఎడమ ముక్కు నుంచి నెమ్మదిగా, ఎడమ ముక్కు మూసి ఉంచి కుడి ముక్కు నుండి నెమ్మదిగా ఇలా మారుస్తూ 3 సార్లు నెమ్మదిగా, మారుస్తూ 3 సార్లు స్పీడ్గా, మరలా మారుస్తూ 3 సార్లు నెమ్మదిగా చేస్తూ రిలాక్స్ కండి. స్టార్ట్.
శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని కంప్లీట్ గా పైకి స్ట్రైట్ గా తీసుకెళ్దాము. శ్వాసని పిడికిలి బిగించి ఫోర్సుగా కిందకి వదులుతూ చేద్దాము. హై బీపీ, హార్ట్ సంబంధిత ఇబ్బందులు ఉన్న వాళ్ళు నెమ్మదిగా చేయండి. మిగతా వాళ్ళు నార్మల్ గా చేయవచ్చు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. 2 చేతులు తెరిచిపెట్టి ఉంచి నడుము నిటారుగా ఉంచుకొని కళ్ళు మూసుకొని భృగు మధ్యంలో దృష్టి నిలిపి శ్వాసను గమనిస్తూ ఉందాం. రిలాక్స్. సెకండ్ రౌండ్ లోకి వద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. శరీరం నుండి వేడి గాలులు బయటకు వస్తాయి. శరీరం అంతా వేడిగా తయారైపోతుంది. స్వేద గ్రంథులన్నీ ఓపెన్ అయ్యి స్వేదం మొత్తం శరీరం నుండి రక్త ప్రసరణ, వాయు ప్రసరణ వేగంగా జరిగి శరీరం ఎలాంటి బ్లాక్స్ ఉన్న క్లియర్ అవుతాయి. కరోనా, ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులు కూడా ఈ ఒక్క ప్రాణాయామం క్లియర్ అవుతుంది. రిలాక్స్. చివరి రౌండ్ లోకి వద్దాము. 1 2 3 4 5 6 7 8 9 ఏంటి ఖాళీ వాళ్ళంతా చూసి పెట్టడానికి 11 వాళ్ళ నకిలీ పక్కన 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు భ్రమరీ ప్రాణాయామం శ్వాస కంప్లీట్ గా లోపలికి తీసుకొని కంప్లీట్ గా బయటికి వదిలి మూలాధారాన్ని పైకి లాగిపెట్టి ఉంచుదాము. మణిపూరకాన్ని వెనక్కి నెట్టి ఉంచుదాము. చివరగా విశుద్ధాన్ని మూసి ఉంచుదాము. శ్వాసని అలా బయటనే ఆపి ఉంచి ఉండగలిగినంతసేపు ఉండి శ్వాస తీసుకుంటూ విశుద్ధాన్ని ఓపెన్ చేద్దాము. మణిపూరకాన్ని ఓపెన్ చేద్దాము. మూలాధారాన్ని కూడా యథాస్థానానికి తీసుకువద్దాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్.
పచ్చడి అది ఒకటి అది ఉంది. పచ్చడి సెకండ్ రౌండ్ పోతాం. ఇలా 3 ప్యాకెట్స్ పెట్టినా. ఒకటి పాప అత్తగారోళ్ళకి, ఒకటి మా అత్తగారికి, ఒకటి శ్రీదేవమ్మ. ఇట్లని 3 ఒకదాని మీద ఒకటి పెట్టి గట్టిగా పెట్టినా ఇట్లా. ఇట్లనే పెట్టి ఆ సుట్కేస్ ఇట్లా లోపలికి ముడేసి ఇట్లా సుట్కేస్ ఉన్నది కదా దాని లోపలికి ఇట్లా పెట్టి చీటుకుని సుట్కేస్ మధ్యలో పెట్టి అట్లా గట్టిగా పెట్టాలి దగ్గరికి. చివరి రౌండ్ లోకి వద్దాం. ఇదేమో పాప అత్తగారి ఇంటికి తీసుకొచ్చేది. ఇక్కడ మందులు పెట్టినా కాబట్టి గుర్తుపడతాను. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేసుకుందాము. ఎడమ చేతిని ధ్యాన ముద్రలో ఉంచుకుందాము, కుడి చేతిని విష్ణు ముద్రలో ఉంచుకుందాము. కుడి ముక్కు మూసి ఉంచుదాము. ఎడమ ముక్కు నుండి 5 నెంబర్ కౌంట్ చేస్తూ మనసులో శ్వాసను లోపలికి తీసుకొని ఎడమ ముక్కును కూడా అంటే 2 ముక్కుల్ని క్లోజ్ చేసి ఉంచి లోపలే మనసులో 20 కౌంట్ చేస్తూ శ్వాసని బంధించి ఉంచుదాము. చివరగా కుడి ముక్కు ఓపెన్ చేస్తూ 10 నెంబర్ కౌంట్ చేసుకుంటూ మనసులో కంప్లీట్ గా శ్వాసని బయటికి వదులుదాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్. ఎవరికి వాళ్ళే మనసులో కౌంట్ చేసుకుంటూ చేయాలి. మూలకు పెట్టి నిలబెడితే అయిపోతుంది. మూలకు పెట్టి దీన్ని సపోర్ట్ పెట్టు. బండి మధ్యలో ఇస్తే బ్యాగ్ వెయిట్ లేదు కదా. ఏమైతుంది ఏం కాదు పెట్టి. దాని సపోర్ట్ సెకండ్ రౌండ్ ఏమన్నా పెట్టుకో. బాటిల్ మీద రిలాక్స్. చివరి రౌండ్ లోకి వద్దాము. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చేసుకుందాము. శ్వాసను కంప్లీట్ గా లోపలికి తీసుకొని గొంతు దగ్గర బిగించి ఉంచి జూంకారనాదం చేస్తూ ముక్కు ద్వారా శ్వాసని బయటికి వదులుదాము. 3 రౌండ్స్ గా చేద్దాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్. రిలాక్స్. సెకండ్ రౌండ్ లోకి వద్దాం. రిలాక్స్. చివరి రౌండ్ లోకి వద్దాం. రిలాక్స్. 2 చేతుల్ని గట్టిగా రబ్ చేద్దాము. బాగా వేడి పుట్టించి గొంతు మీద కాపడం పెట్టుకుందాం.
దీనివల్ల థైరాయిడ్ టాన్సిల్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. రిలాక్స్. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామం చేసుకుందాము. 2 బ్రొటన వేళ్ళను 2 చెవుల్లో ఉంచుదాము. చూపుడు వేలు నుదిటి మీద ఉంచుదాము. మధ్య వేలుని కంటి మీద ఉంచుదాము. ఉంగరపు వేలుని ముక్కు మీద ఉంచుదాము. చిటికెన వేలిని పెదాల మీద ఉంచుదాము. దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కుల్ని బంధించి తుమ్మెదలాగా జూంకారనాదం చేద్దాము. ఫస్ట్ రౌండ్ స్టార్ట్. రిలాక్స్. సెకండ్ రౌండ్ లోకి వద్దాము. రిలాక్స్. చివరి రౌండ్ లోకి వద్దాము. రిలాక్స్. 2 చేతులను గట్టిగా రబ్ చేద్దాము. బాగా వేడి పుట్టించి ముఖమండలాన్ని శుద్ధీకరణ చేసుకున్నాము. నా ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుందని భావిస్తూ తల వెంట్రుకలను శుద్ధీకరణ చేసుకున్నాము. నా వెంట్రుకలు ఒత్తుగా నిగనిగలాడుతున్నాయని భావిస్తూ శరీరం అంతా శుద్ధీకరణ చేసుకున్నాము. నా శరీరం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుందని భావిస్తూ రిలాక్స్. ఇప్పుడు పంచతత్వ సాధన చేసుకుందాము. 2 చేతుల్ని లోగు ఆకారంగా చేసి వేళ్లను మెల్లిగా గమనిస్తూ రొటేట్ చేయడం వలన పంచభూతాల్లో ఉన్న ఎనర్జీని మన చేతుల్లోకి ఆహ్వానించుకుందాము. చేతుల్లోకి వచ్చిన ఎనర్జీని ఓంకారనాదం చేస్తూ మన శరీరంలోకి ప్రవేశపెట్టుకుందాం. ఎడమ చేతిని చాపి ఉంచుదాము. కుడి చేతిని పిడికిలి బిగించి ఎడమ చేతిలో టచ్ చేద్దాం. చేతిని వెనక్కి తిప్పి టచ్ చేద్దాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఎడమ చేతిని మార్చుకొని చేద్దాం. చేతిని వెనక్కి తిప్పి టచ్ చేద్దాం. రెండు వార చేతుల్ని ఆకాశం వైపు చూపిస్తూ టచ్ చేద్దాం. ఎడమ చేతిని ఫోల్డ్ చేసుకొని కుడి చేతిని ఎడమ చేతి మణికట్టు భాగంలో రబ్ చేద్దాం. ఓం 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 ఓం. కుడి చేతిని మార్చుకొని చేద్దాం. ఓం 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 ఓం. ఎడమ చేతిని ముందరకు చాపి ఉంచుదాము. కుడి చేతిని ఎడమ చేతి మధ్య భాగంలో టచ్ చేద్దాం. చేతిని ఫోల్డ్ చేసుకొని చంక భాగంలో టచ్ చేద్దాం. కుడి చేతిని మార్చుకొని చేద్దాం. చేతిని ఫోల్డ్ చేసుకొని చేద్దాం.
ఫోర్. రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ భుజాల మీద టచ్ చేద్దాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రిలాక్స్. రెండు కాళ్ళని ముందరకు చాపుకొని రిలాక్సేషన్ తీసుకున్నాము. ఒక కాళ్ళని ముందరకు, ఒక కాళ్ళని వెనుకకు ప్రెస్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కుడి కాలిని ఫోల్డ్ చేస్తూ ఎడమ మోకాల దగ్గర టచ్ చేసి ఉంచుదాము. కుడి చేతిని శ్వాస తీసుకుంటూ పైకి ఎత్తి శ్వాస వదులుతూ తలని మోకాలకి ఆనించి పాదాన్ని రెండు చేతులతో పట్టుకొని లాగి ఉంచుతూ చేతుల్ని మారుస్తూ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాస తీసుకుంటూ పైకెత్తుదాము. శ్వాస వదులుతూ రెండు చేతుల్ని పాదాన్ని పట్టుకొని లాగి ఉంచి తలని మోకాలికి ఆనించి కపాలభాతి చేద్దాం. వద్దన్నది పాప. వాళ్ళకి పంపించడానికంటే వాళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ సామాన్తో నిండిపోయిందట. వాళ్ళ కేసు తల మెడ పొట్ట మోకాలు మోచేతులు ఏమంటారు గమనిస్తూ ఉన్నాం. 2-3 కొరియర్లు పోయేటివి ఉన్నాయి. నేను పోయేలో ఫస్ట్ రిలాక్స్. రిలాక్స్. వేరే కాలు మార్చుకొని చేద్దాము. ఎడమ కాలు ఫోల్డ్ చేస్తూ మోకాల దగ్గర శ్వాస తీసుకుంటూ చేతిని పైకి ఎత్తుదాము. శ్వాస వదులుతూ చేతులు మారుస్తూ తలని మోకాలు గానించే ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి తీసుకెళ్దాము. శ్వాస వదులుతూ తలని మోకాలు కానించి పాదాన్ని రెండు చేతులతో పట్టి లాగి ఉంచి కపాలభాతి చేద్దాం. తల మీద పొట్ట మోచేతులు మోకాలు పాదము ఏమంటారు గమనించారు. నాతో వచ్చి ఉదయం ఏదో జనగాం పోవాలి, నేను పోయేస్తున్నా అనుకుంటున్నా, వస్తానని అన్నాడు. వద్దని చెప్పి ఇప్పుడు రెండు కాళ్ళని ఆఫీస్ పని అన్నాడు. శ్వాస నేను తీసుకుంటూ నాతో వెనుకకు పని నేర్చుకొని అక్కడ ఉండాలి కదా. ఇవాళ నేల మీదకి ఫోన్ చేసి పొంగిపోదాము. శ్వాస వదులుతూ పైకి లేచి తలని మోకాలు కానించి చేసే విధంగా చేద్దాం. టాలెంట్ ఉంది కానీ దాని సమయాన్ని ఉపయోగించట్లేడు. పెళ్ళాన్ని తిట్టుకుంటే తిట్టకుంటూ ఉంటుందా? ఆయనకున్న తెలివికి 2-3 జాబులు చేసుకోవచ్చు ఇంత కూర్చొని. బద్ధకం. 5 7 8 9. ఈ పృథ్వీ పని ఏమైనా జాబ్ చూసుకుంటున్నా? రిలాక్స్.
ఇప్పుడు శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుగా శ్వాస వదులుతూ పాదాలను పట్టుకొని బాగా లాగించి తలని మోకాలికి ఆనించి కపాలభాతి చేయాలి. మీ తల మొత్తం మోకాళ్ళు చేతులు ఏముంటుంది ఇప్పుడు కుడి కాలుని లోపలికి ఫోల్డ్ చేసి ఉంచి ఎడమ కాలుని పైనుండి కూడా ఫోల్డ్ చేసి ఉంచి గోముఖ ఆసనం. గోవు ముఖం ఎలా ఉంటుందో ఇలా రెండు మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి, కింద కుడి కాలు పైన ఎడమ కాలు గోముఖం. ఈ రెండు సమానంగా వచ్చేటట్లు ఆవు గోముఖం ఎలా ఉందో అలా పెట్టి ఉంచి పైన ఉన్న కాలు ఏదైతే ఉందో ఆ చేతిని పైకెత్తి వెనుకకు ఫోల్డ్ చేస్తూ కుడి చేతిని కూడా ఆ ఎడమ చేతుల్ని పట్టుకొని లాగి ఉంచాలి. వేలల్లో వేళ్ళు పెట్టి లాగి ఉంచి స్ట్రైట్ గా తలని స్క్రీన్ వైపు, తల బెండ్ చేయవద్దు, తలని స్క్రీన్ వైపు చూస్తూ కపాలభాతి చేద్దాం. రిలాక్స్. అలానే ఉండి ముందుకు బెండ్ అవుతూ తలని మోకాలికి ఆనించి మరలా కపాలభాతి. రిలాక్స్. మెల్లిగా రెండు చేతుల్ని రిలాక్స్ గా తీసి ఉంచి పైన ఉన్న కాలిని కింద, కింద ఉన్న కాలిని పైకి మార్చుకొని చేద్దాం. రెండు కాళ్ళని స్ట్రైట్ గా వీలైనంత ఇబ్బంది లేకుండా చేయండి. చెయ్యగలిగినంత మాత్రమే. రెండు కాళ్ళని ఇలా సమానంగా తీసుకొచ్చే విధంగా ట్రై చేయండి. పైన ఉన్న కాలు ఏదైతే ఉందో ఆ చేతిని, ఆ సైడ్ చేతిని పైకి ఎత్తి వెనుకకు ఫోల్డ్ చేసి కింద చేతిని కూడా మడిసి వెనుక భాగంలో వీపు భాగంలో రెండింటిని వేలలో వేళ్ళు పెట్టుకొని చక్కగా పైకి లాగి ఉంచి స్క్రీన్ వైపు స్ట్రైట్ గా తలని చూస్తూ కప్పాలి. రిలాక్స్. అలానే ముందుకు బెండ్ అవుతూ మోకాలకి తలని ఆనించి కపాలభాతి. రిలాక్స్. రిలాక్స్. మెల్లిగా ఒక చేతిని రిలీజ్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాలుని అలానే ఫోల్డ్ చేసి ఉంచి కుడి కాలుని ఇలా ముందుకు చాపి ఫోల్డ్ చేస్తూ పైన ఉన్న చేతిని కుడి చేతిని పైకి ఎత్తి వెనక చేతిని ఎడమ చేతిని సపోర్ట్ తీసుకొని కుడి చేతిని పైకి శ్వాస తీసుకుంటూ చేతిని మోకాలికి ఆనించి ఎడమ వైపు నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తూ తిరగగలిగినంత తిరిగి కపాలభాతి.
రిలాక్స్. రిలాక్స్. మెల్లిగా పై చేతి కింద ఉన్న కాలిని పైకి, పైన ఉన్న కాలిని కిందకి, కాలిని ఫోల్డ్ చేస్తూ చేతిని పాదాన్ని పట్టుకుని కుడి వైపు తలని, మెడని, నడుము భాగాన్ని ట్విస్ట్ చేస్తూ కపాలభాతి. రిలాక్స్. రిలాక్స్. మెల్లిగా చేతులు సపోర్ట్ లేకుండా పైకి నిలబడతాం. ఇలా రెండు కాళ్ళని ఆపోజిట్ గా పెట్టుకొని చేతులు సపోర్ట్ లేకుండా అలా నిలబడటానికి ప్రయత్నం చేయండి. ఒక నిమిషము జాగింగ్, రన్నింగ్ చేసిన తదుపరి సూర్య నమస్కారంలోకి వెళ్దాం. జాగింగ్ చేద్దాము. ఒక నిమిషము ముందుకు వెనుకకు కాళ్ళు చేతులను కదిలిస్తూ పైకి కిందకి కదిలిస్తూ ముందుకు వెనుకకు జాగింగ్. మీరు ఎంతో వాకింగ్ చేసినంత ఫలితము ఈ 1 minute 2 minutes లోనే ఉంది. పాదం మొత్తం కింద టచ్ అవుతూ జాగింగ్. ఇప్పుడు రన్నింగ్. రన్ 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 రన్. రివర్స్ రన్నింగ్. రివర్స్. జాగ్రత్తగా రివర్స్ రన్నింగ్. మెల్లిగా తగ్గిస్తూ రిలాక్స్ అవుదాము. తగ్గి ఇప్పుడు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చేద్దాం. 5 times. నడుము పక్కన చేతులు ఉంచి దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా బయటికి వదులుదాం. 5 times. రిలాక్స్. ఇప్పుడు సూర్య నమస్కారాల్లోకి రెడీ అవుతాము. 2 కాళ్ళు పక్క పక్కనే ఉంచి 2 చేతులు నడుముకి ఇరుపక్కల చాపి ఉంచి ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాద హస్తాసనం, అశ్వ సంచలనాసనం, సూర్య నమస్కారం, పర్వతాసనం, అష్టాంగాసనం, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వ సంకలనాసనం, చంద్ర నమస్కారం, పాద హస్తాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణామాసనం. సెకండ్ రౌండ్. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాద హస్తాసనం,
అశ్వ సంచలనాసన్, సూర్య నమస్కారం, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, చంద్ర నమస్కార్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్, థర్డ్ రౌండ్ ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, సూర్య నమస్కార్, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, చంద్ర నమస్కార్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్, ఫోర్త్ రౌండ్ ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, సూర్య నమస్కార్, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, చంద్ర నమస్కార్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్, ఫిఫ్త్ రౌండ్ ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, సూర్య నమస్కార్, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, చంద్ర నమస్కార్, పాదహస్తాసన్, హస్త ఉత్తాన, ప్రణామాసన్, లాస్ట్ ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, సూర్య నమస్కార్, పర్వతాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, చంద్ర నమస్కార్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణామాసన్, రిలాక్స్, శాంతి ఆసనంలో రిలాక్స్. కాళ్ళను వెడల్పుగా చాపి ఉంచుకుందాం. చేతులను కూడా భుజాలకు ఇరుపక్కల రిలాక్స్ గా చాపి ఉంచుదాం. కాలి వేళ్ళను వదిలివిడుద్దాం.
పాదాలను వదిలివిడుతారు. పిక్క భాగాలను, మోకాళ్ళను రిలాక్స్గా వదిలివిడుతారు. తొడ భాగాలను, తుంటి భాగాలను రిలాక్స్గా వదిలివిడుతాం. నడుము భాగాన్ని, పొట్ట భాగాన్ని రిలాక్స్గా వదిలివిడుతాం. ఛాతి భాగాలను, భుజాలను రిలాక్స్గా వదిలివిడుతాం. చేతి వేళ్లను, అరచేతులను, మోచేతులను రిలాక్స్గా వదిలివిడుతాం. మెడ భాగాన్ని, తల భాగాన్ని కూడా రిలాక్స్గా వదిలివిడుతాం. ప్రశాంతంగా కళ్ళను కూడా మూసి ఉంచుతాం. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి భయాలు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి దుఃఖాలు లేవు, ఎలాంటి టెన్షన్స్ లేవు. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి భయాలు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి దుఃఖాలు లేవు, ఎలాంటి టెన్షన్స్ లేవు. ప్రశాంతంగా ఉంది, ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి భయాలు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి దుఃఖాలు లేవు, ఎలాంటి టెన్షన్స్ లేవు. దీర్ఘంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోటి ద్వారా బయటికి వదులుదాము 2 సార్లు. ఒక్క నిమిషం పాటు మీ శరీరంలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది గమనిస్తూ ఉండండి. రిలాక్స్. చేతి వేళ్లను, కాలి వేళ్లను కదిలిద్దాము. చేతి వేళ్లను, కాలి వేళ్లను కదిలిద్దాము. మెల్లిగా ఎడం పక్కకు తిరిగి కుడి కాలు, కుడి చెయ్యి ఆధారంతో లేచి కూర్చో. స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నాము. కంఫర్ట్ గా మీరు ఎలా కూర్చోగలిగితే అలా కూర్చొని వేలలో వేలు పెట్టుకో. నడుము నిటారుగా ఉంచుకొని పురుగు మధ్యంలో దృష్టి నిలిపి కళ్ళు మూసుకొని ధ్యాస ఉంచుదాము. 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాము. ఎలాంటి ఆలోచనలు వస్తుంది అంగీకరిస్తూ సాక్షిభావం చూద్దాం. దీర్ఘంగా ఎలాంటి శ్వాసను తీసుకోనక్కర్లేదు, దీర్ఘంగా ఎలాంటి శ్వాసను వదలనక్కర్లేదు. జరిగే శ్వాసను, ముక్కు ద్వారా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండటమే మన పని. మనసును ఏకాగ్రంగా నిలపటం.
ఓకే. 2 చేతుల్ని విడదీసి 2 కళ్ళ మీద బోర్లించుకుందాం. ఒక్క 5 సెకండ్స్ ఉంచి 5, 4, 3, 2, 1, 0 మీ అరచేతులను ముందుకు జరుపుతూ చిరునవ్వుతో మీ అరచేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరవండి. రాముడులాగా భూమాతను చూస్తూ చిరు మందహాసము చేద్దాం. ఇప్పుడు రావణాసురులాగా వికటాటహాసం చేద్దాము. రిలాక్స్. చేతులు పైకి తీసుకెళ్ళి హృదయ భాగంలోకి నమస్కారం. దీర్ఘంగా శ్వాస తీసుకున్న తదుపరి ఓంకారం చేసిన తదుపరి శాంతి చేసుకుంటాం. సర్గమయ తమసో అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో. ఓం ఆచార్య దేవో. ఓం అతిథి దేవో. ఓం ప్రకృతి దేవో. ఓం రాష్ట్ర దేవో. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. ఓకే అండి, అందరికీ ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. Thank you, sir. Thank you, sir. Thank you, Anaya. Have a great day. Thank you, Anya. Thank you. Thank you, sir. కవిత గారు మాట్లాడతారా? నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డైలీ చూస్తున్నాను, తక్కువ మంది అటెండ్ అవుతున్నారు, బట్ ఓకే, వాళ్ళు ఎవరికి వాళ్ళు అవి చేసుకుంటున్నారట, యూట్యూబ్ లో పెట్టుకుని చేసుకుంటున్నాం అన్నారు. దట్స్ ఓకే. సో మీ సమయాన్ని వెచ్చించి మా గ్రూప్ అందరికి మీరు చేస్తున్న శివయ్యకు మీరు చేస్తున్న సేవ అని అనుకోవాలంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. శోభారాణి మేడం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు
మా అందరికి మీ బ్లెస్సింగ్స్ కావాలి. లాస్ట్ ఇయర్ చెప్పినారు, అందరు చాలా బాగా యాత్ర కంప్లీట్ చేసుకున్నారు. ఈసారి కూడా మీ బ్లెస్సింగ్స్ తో అందరం కంప్లీట్ చేసుకుంటామని సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. అదే క్లాస్ వచ్చి విని చేస్తేనే ఆ రిజల్ట్ బాగుంటుందండి. అవును అవును యూట్యూబ్ లో అంటే మరి వాళ్ళు మరి ఎలా చేసుకుంటున్నారో మనకు తెలియదు. అంటే వాళ్ళకి కొద్దిగా క్లాస్ అమెరికా లో వాళ్ళకి అటెండ్ అవుతే వాళ్ళ ఏమన్నా మార్పులు ఉంటే చెప్తారు. అమెరికా వాళ్ళకి వాళ్ళ మన అనుభవాలు టైమింగ్స్ కూడా చెప్తారు. ఇప్పుడు అవును, అంటే వాళ్ళకి మన టైమింగ్స్ వాళ్ళకి కుదరట్లేదు. అందుకని నేను 2 పూటలు అదే పెట్టాను. మార్నింగ్ ఓ సెషన్, ఈవినింగ్ ఓ సెషన్ 2 పెట్టినా అదే. కూడా వాళ్ళు మనకి వాళ్ళు ఎవరికి వాళ్ళకి తెలియాలి అంతే. మనం చెప్పేది ఏం లేదు అందులో. వాళ్ళకి ధైర్యం వాళ్ళకే ఉండాలి, వాళ్ళ చేయాలి అన్న ఆ ఉత్సాహం వాళ్ళకే ఉండాలి. అన్ని మాకు తెలుసు, చేయగలుగుతున్నాం మేము చాలా అన్నారు. ఇవాళ వీడియో కూడా రికార్డ్ చేయండి ఒకసారి అంటే ఇవాళ నేను అంతా రికార్డ్ చేశాను. సో ఒకటి 2, ఎందుకంటే ఇంకా 15 రోజుల్లో పడ్డది ఫస్ట్ బ్యాచ్ బయలుదేరడానికి. ఇంకా మనకు ఆగస్ట్ బ్యాచ్ వెళ్ళడానికి టైం ఉంది, కానీ ఈ ఫస్ట్ 3 బ్యాచెస్ ఈ జూన్ జూలైలోనే ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఇది రికార్డ్ చేశాను. సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, గ్రూప్ లో కూడా పెట్టండి మేడం. పెడతాను, నేను మీరు పెడతా ఇంత శ్రద్ధగా ఓపికతో ప్రతి సంవత్సరం అందరిని ఇంత కవర్ చేసి తీసుకెళ్లడము, వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉండడానికి ఇలా చేయడం చాలా అభినందనీయం. థ్యాంక్ యూ మేడం. మీ అందరి బ్లెస్సింగ్స్, ఆ శివయ్య నాకు ఇచ్చిన ఇది నా డ్యూటీ అనుకుంటున్నాను. ఆయన ఏదో ఒకటి పర్పస్ కోసమే మనం భూమి మీదకి పంపిస్తాడు అన్నట్లో నేను ఇదే ఎంచుకున్నాను. ఆయన ఇదే నాకు ఇచ్చాడేమో అనుకుంటున్నా అంతే. చాలా మంచి సేవా కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏటుకొండల్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓకే మేడం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. శుభాశీస్సులు అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.